హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ గడువు ముగియకుండానికే ఇంకా 2 నెలల సమయం ఉండగానే యూనివర్సిటీ పాలకులు ముందస్తుగా డిజాల్వ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ గేటు ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జయదర్శిని కాలనీలో విద్యుత్ షాక్ తగిలి కృష్ణ అనే ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా బొమ్మిరాసిపేటకు చెందిన కృష్ణ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పనిచేస్తున్న సమయంలో షాక్ తగిలి 2వ అంతస్తు నుంచి క్రింది పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుపై షేడ్ బహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఏఐజీ హాస్పిటల్ మరియు స్వామి వివేకానంద సేవా బృందం సంయుక్తంగా ఉచిత లివర్ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 120 మంది గ్రామస్తులు లివర్ స్కానింగ్ మరియు రక్త పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు మద్యం వల్ల లివర్పై కలిగే ప్రభావాలను వివరించి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా అనారోగ్యాన్ని నివారించవచ్చని వైద్యులు తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీడీపీ నేత మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు రైతుల కోసం కాదు, ప్రజల పార్టీకి గుర్తింపు కోసం మాత్రమే అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా లేదా ఇతర ఎరువులకు అవసరం లేకపోయినా అన్నదాత పోరు పేరుతో డ్రామా ఆడుతున్నారని అన్నారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు మద్దతు ఇవ్వాలని కోరారు. భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడం గోపీనాథ్కు సరైన నివాళి అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. పేదల ఇళ్లను కొల్లగొడుతూ ముఖ్యమంత్రి సోదరుడి నిర్మాణాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్ పాలనలో మల్లన్న సాగర్ నిర్మించబడిందని రేవంత్ రెడ్డి చెప్పడం వాస్తవానికి అనవసరమని హరీష్ రావు అన్నారు. 2008లో ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో కేవలం 5 టీఎంసీల ప్రతిపాదనలు మాత్రమే పంపినట్టు 2012లో వాటిని సిడబ్ల్యూసీ తిరస్కరించిందని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా 50 టీఎంసీలకు పెంచి మల్లన్న సాగర్ నిర్మించినా దాని బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నదని హరీష్ రావు వివరించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో ఫిట్ ఫ్రో కో సంస్థకు సంబంధించి అవినీతి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. 9 నెలల గూఢచర్య దర్యాప్తు తర్వాత ఈ రేస్ వల్ల హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం కలిగినట్టు, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ 46 కోట్ల లాభాలు పొందినట్లు ఏసీబీ తేల్చింది. అదే సమయంలో 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు భారత రాష్ట్ర సమితికి అందినట్లు కూడా ఏసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. కేటీఆర్ సహా ఇతర నిందితులపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ ప్రభుత్వం వద్ద అనుమతి కోరుతూ లేఖ రాశారు. నేపాల్లోని పోఖరాలో జెడ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో భారత పర్యాటకురాలు ఉపాసన గిల్ హోటల్లో చిక్కుకుపోయారు. ఆందోళనకారులు హోటల్కు నిప్పంటించడంతో తన వస్తువులన్నీ కోల్పోయిన ఆమె ప్రాణాలను కాపాడుకొని భారత ప్రభుత్వం సహాయం కోసం అభ్యర్థించారు. రోడ్లపైన నిరసనకారులు మంటలు సృష్టించారని, పర్యాటకులను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. తనతో పాటు చాలా మంది భారతీయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని గిల్ తెలిపారు. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం సాంకేతికతను బదిలీ చేసుకోవడంలో హాల్ ముందడుగు వేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజింగ్ సెంటర్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇస్రోలు బెంగళూరులో ఒప్పందంపై సంతకం చేశాయి. ఏఎస్ఎస్ఎల్వి సాంకేతిక అనేది 3 దశలతో కూడిన వాహనం. 500 కిలోగ్రాముల కంటే తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది. బలమైన సంఘ నేపథ్యం ఉన్న తమిళనాడు నేత సిపి రాధాకృష్ణన్ భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కమలం పార్టీకి కొరుకుడు పడని రాష్ట్రాల్లోనూ విజయాలు సాధించిన చరిత్ర ఆయనకు ఉంది. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుంది. ధన్కడ్ రాజీనామాతో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడానికి బీజేపీ ఆయన్ను ఎంచుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో గెలిపించింది.
బీహార్లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో సమావేశం జరపనుంది. ఈ భేటీలో ఈ ఎస్ఐఆర్ అమలుపై చర్చించి బీహార్ అనుభవాలను సమీక్షించనున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ మరణం తర్వాత ఆయన ఆస్తి పట్ల కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. సంజయ్ కపూర్ పిల్లలు తమ తండ్రి 30,000 కోట్ల విలువైన ఆస్తిలో వాటా కోసమే కోర్టుకు వెళ్లారు. వారు తండ్రి రాసిన వీలునామా నకిలీగా ఫోర్జరీ చేసినట్టు, ఆస్తి మొత్తం సవతి తల్లి ప్రియా కపూర్కు చెందేలా ఆ వీలునామా సృష్టించారని ఆరోపించారు. సంజయ్ మరణం తర్వాత ఆ వీలునామా గురించి ఎప్పుడు ప్రస్తావించలేదని వారు కోర్టులో పేర్కొన్నారు. తమ తండ్రి ఆస్తి వివరాలను కోర్టు ద్వారా తెలియజేయాలని కూడా సవతి తల్లిని కోరారు. హమాస్ నేతల లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ ఖతార్కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారనే భావన నెట్టింట మొదలైంది. అమెరికాలో గ్రీన్ వీసాల జారీ ప్రక్రియ కష్టతరంగా మారింది. తాజాగా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి EB-3 EW వీసాల కోటా పూర్తవడంతో వాటి జారీని US స్టేట్ డిపార్ట్మెంట్ నిలిపివేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఈ వీసాలు జారీ కావు. కొత్త కోటాపై నిర్ణయం అక్టోబర్ 1 తర్వాతే వెలువడింది. మెగా కుటుంబంలో ఆనందం వెలువరిసింది. ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, ఆయన సతీమణి నటి లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే మెగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా షూటింగ్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ వరుణ్ తేజ్ లావణ్యలను కలిసి తన అభినందనలు, ఆశీస్సులు అందజేశారు.